హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్నా వదిలేస్తానా ఎపిసోడ్ 157. అప్పటికే తన ఒంటి మీద బట్టలు చించుకుంటూ ఉంది జ్యోతి. ఆమె ప్రదీప్ మీద ఫాల్స్ ఎలిగేషన్స్తో అల్లరి చేయడానికి మీడియాని పిలిపిస్తున్నాడన్నమాట. ఆమెని చూసి సైడ్ స్మైల్ ఇచ్చాడు ప్రదీప్. ఆ రౌడీలు ప్రదీప్ ఇస్తానన్న అమౌంట్కి టెంప్ట్ అయిపోయి, ఓకే సార్, ఇప్పటి నుండి మేము మీ మనుషులం, మీరేం చెప్తే అదే చేస్తాం అని చెప్పగానే అప్పటికే సగం వరకు డ్రెస్ పీకేసుకుని బాడీ షో చేస్తున్న జ్యోతి వాళ్ళ మాటలకి విస్తుపోయింది. రేయ్, వాడి మాటలు వినకండి, మీరు నేను పిలిస్తే వచ్చారు, ఒకరి దగ్గర డీల్ తీసుకుంటే నిజాయితీగా ఉండాలి కదా అని ఆమె అరుస్తూ ఉంటే ఆమె మాటల్ని లెక్క చేయకుండా నలుగురు ప్రదీప్ కొట్టిన దెబ్బలతోన ఎలాగోలా ఓపిక తెచ్చుకుని ఆమె రెక్కపట్టి ఇచ్చుకుపోయారు. కానీ ప్రదీప్కి తెలియని విషయం ఏంటంటే అప్పటికే అక్కడ జరుగుతున్నదంతా యష్కి తెలిసింది. ఈ యష్ ఎవరనుకుంటున్నారా? నామదనుడు సిరీస్ హీరో మన యష్, రుద్రకి ఫ్రెండ్ కూడా. యష్ జ్యోతిని, ఆ రౌడీలను కూడా తన కంట్రోల్కి తెచ్చుకున్నాడు. ప్రదీప్కి ఆ గిరీష్ తనకి తెలియకుండా అక్కడ కెమెరాలు పెట్టే ఉంటాడు. జరిగేది చూసుంటాడని డౌట్తో అతను పైకి గట్టిగా నవ్వుతూ, రేయ్, నాకే జలక్కివ్వాలని చూస్తారా? నువ్వు ఇదంతా చూస్తుంటావని నాకు తెలుసు, కానీ నువ్వు అనుకునేలా ఇక్కడ ఎవ్వడు చేతులు ముడుచుకునిలేడు. నువ్వు కంత్రి అయితే మేము దినకంత్రీలం, కాకపోతే మేము మంచి కోసం కంత్రీతనం చూపిస్తాం, నువ్వు చెడు కోసం చూపిస్తున్నావు, అంతే తేడా. ఇంకోసారి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసే ముందు ఎదురుగా ఉంది ఎవరో, వాడి స్టామినా ఏంటో ఒకసారి ఆలోచించవే అని నవ్వుతూనే వార్నింగ్ ఇచ్చి తన రూమ్లోకి వచ్చాడు ప్రదీప్. నిజంగానే ఆ కారిడార్లో సీక్రెట్గా ఒక కెమెరా ఫిక్స్ చేసి లైవ్ చూపిస్తున్నారు గిరీష్తో పాటు బసవ్ కూడా. ప్రదీప్ యాక్షన్, రియాక్షన్ అండ్ వార్నింగ్ చూసిన గిరీష్ పటపట పళ్ళు కొరుకుతూ, ఈ ప్రదీప్ గారితో ఈజీగా పని అవుతుంది, అనాథ వెధవ, భయపడతాడనుకున్నా, కానీ వీడు కూడా ఆ రుద్రలాగే దిమ్మకున్నోడే. వీడి వెనక కూడా ఎవరో ఉన్నారు. మనం ఇంతకుముందు పంపిన మన వాళ్ళు ఎవరూ తిరిగి రాలేదు, ఏమయ్యారో కూడా తెలిసి చావడం లేదు. అందుకే ప్రస్తుతానికి మనం వీడిని వదిలేద్దాం. మన నెక్స్ట్ టార్గెట్ ఆ కళ్యాణ్, ఇక వాడి ఫ్యామిలీ సంగతి చూడండి అని తన మనుషులకు ఆర్డర్ వేశాడు గిరీష్. బసవ పంపిన వాళ్ళని అందరినీ ప్రదీప్ వరకు పోకుండా యష్ మనుషులే వాళ్ళని మాయం చేస్తున్నారు. వాళ్ళు ఏమయ్యారో ఎవరికీ తెలియదు కూడా. వాడితో ఈజీగా పని అవుతుందా అయ్యా అని అడిగాడు బసవ. ఆ కళ్యాణ్ చాలా మెతక అని విన్నాను, ఏదో ఉద్యోగం చేసుకునే సాదాసీదా మనిషి, పైగా అది పల్లెటూరే కాబట్టి మనకి పని ఈజీ అవుతుంది. అలాగే అక్కడ మనకి హెల్ప్ చేయడానికి ఎవడైనా దొరుకుతాడేమో కనుక్కో బసవ అని చెప్పాడు గిరీష్. వీళ్ళ నెక్స్ట్ టార్గెట్ కళ్యాణ్ అయితే మరి అతను తిప్పి కొట్టగలడా లేక ఇబ్బందుల్లో పడతాడా చూడాలి. అయ్యా, మన మనిషి ఆల్రెడీ ఆ ఊళ్ళోనే ఉన్నాడు, వాడందరినీ అబ్జర్వ్ చేస్తున్నాడు, కానీ ఇప్పటిదాకా అక్కడ ఎవ్వరూ ఆ ఫ్యామిలీకి ఆపోజిట్గా ఉండేవాడు బయటపడలేదు. కొన్ని రోజులు చూద్దాం, అప్పటిదాకా మీరు ప్రశాంతంగా ఆ గంజాయి డీల్ చేస్తున్న ఏసీపీ పని చూడండి. వాడొక అనాథ, పోనీ ఏదో రకంగా వాడిని లొంగ తీసుకుందాం అనుకుంటే వాడికి ఏ అలవాట్లు లేవంట, వాడిని చంపేద్దామా అని అడిగాడు బసవ. వద్దు బసవ, అక్కడున్న మన సరుకు విలువ ₹1,00,00,000, దానికోసం పోలీసులతో పెట్టుకోవడం ఎందుకు చెప్పు? అన్నిసార్లు చంపడం పరిష్కారం కాదు. చూద్దాం, వాడు ఎక్కడో చోట దొరక్కపోడు. నువ్వు మన వాళ్ళతో చెప్పు వాడి మీద నిఘా పెట్టమని అని చెప్పి మందు తాగుతూ ఆలోచనల్లో పడ్డాడు గిరీష్. రుద్ర మ్యాన్షన్లో శివాని పెదవులను అందుకుని ముద్దు మైకంలో ఉన్న రుద్రని తన ఫోన్ డిస్టర్బ్ చేసింది. ఆమె పెదాలను వదిలి శివానీని అలాగే పట్టుకుని ఫోన్ తీసి చూశాడు రుద్ర. ప్రదీప్ ఫోన్ చేయడంతో వీడేంటి ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు అనుకుని వెంటనే ఆమెను వదిలి, మీరా వెయిట్ చేస్తుందేమో, నువ్వు వెళ్ళవే, నేను ఒక ఇంపార్టెంట్ కాల్ మాట్లాడొస్తాను అని ఆమెని పంపేశాడు రుద్ర. ఏదో ఇంపార్టెంట్ విషయం అయితే తప్ప ప్రదీప్ నుండి కాల్ రాదని తెలిసిన రుద్రకి వాళ్ళ మాటలు శివాని వినడం ఇష్టం లేక తనని పంపించేశాడు. హలో, చెప్పరా బావా, ఎనీథింగ్ సీరియస్ అని గంభీరంగా అడిగాడు రుద్ర. రే బావా, ఈ గిరీష్ గారు టూ మచ్గా చేస్తున్నాడ్రా, అర్జెంట్గా ఒకసారి వాడికి మనం అంటే ఏంటో చూపించాలి అని కోపంగా అంటూ జరిగింది మొత్తం చెప్పాడు ప్రదీప్ రుద్రతో. రుద్ర పిడికిళ్ళు బిగుసుకున్నాయి. ప్రదీప్ మాటల్లో వాళ్ళ ప్లాన్ అర్థం అవ్వగానే, రే మీకేం కాలేదు కదా, స్నేహలా ఉంది అని కాస్త టెన్షన్గా అడిగాడు రుద్ర. బాల్కనీలో ఉన్న ప్రదీప్ తన ఎదురుగా గ్లాస్ విండో నుండి హాట్గా కనపడుతున్న స్నేహని చూసి నాలుక బుగ్గల్లో అటు ఇటు తిప్పుతూ ఇంటెన్స్డ్గా ఆమెనే చూస్తూ వాయిస్ మార్చి, నీ చెల్లి బాగుంది బా
కత్తనుకో, దాన్ని చూస్తూ ఉంటే లోపలున్నవాడు పైకి లేచి డాన్స్ చేస్తున్నాడు అని ఏదో ఫ్లోలో వాగేశాడు ప్రదీప్. రే నీ యాబ్రాసి, నేనిక్కడ టెన్షన్ పడుతుంటే నీకిప్పుడు రొమాన్స్ గుర్తొచ్చిందాబే అని తిట్టాడు రుద్ర. బావా సారీ, ఇదంతా నీ చెల్లి తప్పు, నాదేం లేదు అని ఇన్నోసెంట్గా చెప్తూ, మేం బాగానే ఉన్నాంలే కానీ రేపు నైట్కి స్విట్జర్లాండ్కి షిఫ్ట్ అయిపోతానులే, నువ్వు రిలాక్స్ అవ్వు, దానికోసం అన్నీ సెట్ అయ్యాయి. ఇంకో విషయం, యశ్వంత్ వచ్చాడ్రా, వాళ్ళని అతనే డీల్ చేసి మాకే ప్రాబ్లం రాకుండా చూసుకున్నాడు. అక్కడికి వెళ్ళడానికి కూడా తన సొంత ఫ్లైట్ని అరేంజ్ చేశాడు. తన వైఫ్ మైథిలి మమ్మల్ని ఇంటికి ఇన్వైట్ చేసింది. రేపు బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాం. వాళ్ళ ఫ్యామిలీ చాలా పెద్దదంటారా, నీ చెల్లెలికైతే ఆమె చాలా నచ్చేసింది. ఒక్క పూటకే అంత క్లోజ్ ఎలా అవుతారా ఈ ఆడోళ్ళు అని నవ్వుతూ అడిగాడు ప్రదీప్. అంతా ఓకే, కానీ నువ్వు అతివాగుడు వాగి వాడి దగ్గర వాక్కు. యష్ అసలే సైలెంట్, అతనికి ఎక్కువగా మాట్లాడితే నచ్చదు. నువ్వు నాతో ఉన్నట్టు వాడితో కూడా ఉండకు, కాస్త డీసెంట్గా బిహేవ్ చేయి. మీరు ఈ నైట్ జాగ్రత్తగా ఉండండి. యష్ ఆల్రెడీ అక్కడ తన సెక్యూరిటీని పెట్టే ఉంటాడు. మీరిద్దరూ స్విట్జర్లాండ్ వెళ్ళాక అక్కడ మన బ్రాంచ్ విజిట్ చేసిరా. నేను మేనేజర్ కన్నీ చెప్పాను, అతడు దగ్గరుండి మీకు కావాల్సింది చూసుకుంటాడు. స్నేహని జాగ్రత్తగా చూసుకో అన్నాడు రుద్ర. రే, తనని నేను చూసుకుంటాను, కానీ ఆ గిరీష్కి ఇక్కడ నా దగ్గర పని అవ్వలేదని అర్థమై ఒకవేళ మిగిలిన మన వాళ్ళని ఎవరైనా టార్గెట్ చేస్తాడేమో అనిపిస్తుంది. ఎందుకైనా మంచిది మన వాళ్ళందరినీ హెచ్చరించు. కళ్యాణ్ అన్నయ్య వాళ్ళకి కూడా ఓ మాట చెప్పు అన్నాడు ప్రదీప్. ఇక్కడ విషయాలు నేను చూసుకుంటానులే, నువ్వు టెన్షన్ వదిలేసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఏదైనా అవసరమైతే వెంటనే కాల్ చేయి. ఉంటాన్రా అని ఫోన్ కట్ చేశాడు రుద్ర. అప్పుడే యష్ నుండి రుద్రకి కాల్ వచ్చింది. హాయ్ యష్. చాలా థ్యాంక్స్ రా అన్నాడు రుద్ర. నోర్ మీరా, మన మధ్య థ్యాంక్స్లు అవసరం లేదు. అయినా అక్కడ నేను చేసింది ఏం లేదులే. ప్రదీప్ చాలా తెలివిగా వాళ్ళని మడత పెట్టాడు. తన మీదకొచ్చిన రౌడీలనంతా ప్రదీప్ ఫినిష్ చేశాడు. నువ్వు తన విషయంలో ఇక రిలాక్స్ అవ్వచ్చు అన్నాడు యష్ రుద్రతో. ఏమో అనుకున్నా కానీ దిమాక్కున్నోడే ప్రదీప్. చాలా తెలివిగా రౌడీల్ని వాళ్ళ మీదకి తిప్పికొట్టాడు. వాళ్ళేం చేయలేక తోక ముడిచారు. ఇక్కడ ఆ లేడీతో పని అవ్వలేదు కనుక మరెవరినైనా కాంటాక్ట్ అయితే వాళ్ళ సంగతి నేను చూసుకుంటానులే. రేపు స్నేహ వాళ్ళని ఇన్వైట్ చేశాను, నువ్వు టెన్షన్ పడుకు, నేను చూసుకుంటాను అని హామీ ఇచ్చాడు యష్. నువ్వు సీను ఉన్నారనే ధైర్యంతోనే వాళ్ళని అక్కడికి పంపాను యష్. సరే ఇక ఉంటాను, గుడ్ నైట్ అన్నాడు రుద్ర యష్తో. గుడ్ నైట్ రుద్ర అని ఫోన్ కట్ చేసిన యష్ అప్పటిదాకా తననే చూస్తున్న మైథుని ఏంటే అని అడుగుతూ తన మీదకి లాక్కుని బెడ్ మీద పడేసి తన మీదకి చేరిపోయాడు. మైథుకి పెదవి మంటతో పాటు బ్లడ్ కూడా రావడంతో యష్ని బలంగా తోసి, రీ సాడిస్, ఇలా నా బ్లడ్ అంతా తాగిస్తే నేనేమైపోవాలరా అని ఏడుపు మొహం పెట్టింది మైథు. నేను తాగేసిన 2 drops బ్లడ్ మళ్ళీ నువ్వు మంచి ఫుడ్ తిని తిరిగి పెంచుకోవే అని సైడ్ స్మైల్ ఇచ్చాడు యష్. నువ్వు సాడిస్ట్లకి సాడిస్ట్ యషు. నీ సైకోయిజం చూపించి చంపడానికి అందరూ అయిపోయారని నా పని పడుతున్నావా? నా పొట్టెలో ఉన్న నీ పిల్లలకైనా నీ బుద్ధులు రాకుండా పెంచాలి. నేను పడలేను నీతో, నేను అత్తయ్య దగ్గరికి పోతున్నా అని లేచి వెళ్ళిపోయింది మైథు. యష్ నవ్వుకుంటూ వర్క్లో పడిపోయాడు. రుద్ర యష్తో మాట్లాడడం అయిపోగానే కళ్యాణ్కి ఫోన్ చేశాడు. లంచ్ చేసి బయట చెట్టు కింద కూర్చున్న కళ్యాణ్ ఫోన్ తీసి, చెప్పు రుద్ర, లంచ్ అయిందా అని అడిగాడు. లేదు బావా, ఇప్పుడు చేయాలి. నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తామని ఫోన్ చేశాను. ఊర్లోకి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా లేదా మీకు ఎవరి మీదైనా అనుమానం కలిగినా వెంటనే నాకు ఫోన్ చేయి బావా. మన వాళ్ళు ఆ చుట్టుపక్కలే ఉన్నారు మీకు సెక్యూరిటీగా. పిల్లల్ని కూడా బయటికి పంపకండి అన్నాడు రుద్ర. ఏమైంది రుద్ర, ఏదైనా తెలిసిందా అని కంగారుగా అడిగాడు కళ్యాణ్ రుద్రని. ప్రదీప్ స్నేహల్ని ఇబ్బంది పెట్టడానికి చూశారు బావా. ప్రదీప్ వాళ్ళకి బుద్ధి చెప్పాడు. నా ఫ్రెండ్ యష్ కూడా హెల్ప్గా ఉన్నాడు. అక్కడ పని కాలేదని మీ మీద ఫోకస్ చేయొచ్చు వాళ్ళు. అందుకే ఇంకాస్త జాగ్రత్తగా ఉండండి. అది చెప్పడానికి ఫోన్ చేశాను బావా అన్నాడు రుద్ర. ఓకే రుద్ర, ఇక్కడ నేను చూసుకుంటాను, నువ్వు మా కోసం టెన్షన్ పడకు. వాడిక్కడ ఈజీగా అనుకునే వస్తే ఊరి వాళ్ళంటే ఏంటో తెలిసొస్తుందిలే. నువ్వు శివానీని జాగ్రత్తగా చూసుకో, ఉంటాను రుద్ర అని ఫోన్ కట్ చేశాడు కళ్యాణ్. ఏమండి, స్వీట్ తీసుకోండి అని స్వీట్ బౌల్తో వచ్చింది సురేఖ. ఈరోజు ఏంటి స్పెషల్ భార్యమని అన్ని వంటలు చేశారు అని కళ్యాణ్ నవ్వుతూ అడిగాడు.
ఏమో అత్తయ్య చేయించిందండి. వంటలు చేయడానికి స్పెషల్ డే కావాలా ఏంటి అని నవ్వుతూ క్వశ్చన్ చేసింది సురేఖ కళ్యాణ్ని. నిజమేలే, మా చిన్నప్పుడైతే పండగలకు ఇంటికి చుట్టాలొచ్చినప్పుడే పిండి వంటలు చేసేవాళ్ళు. ఇప్పుడు అందరూ ఎప్పుడు ఏది తినాలంటే అది చేసేస్తారు. అన్నిటికీ ఇన్స్టెంట్గా కూడా వచ్చేసాయి అని నవ్వాడు కళ్యాణ్. ఈ చెట్టు కింద చాలా చల్లగా ఉందండి. అసలు ఎండవేడి తెలీదు. ఇలాంటి పచ్చని ప్రకృతిని వదిలి పొల్యూషన్తో నిండిపోయిన సిటీలకు పోవడానికి ఎందుకు అందరూ ఆరాటపడతారు అని అడిగింది సురేఖ. ఎందుకంటే ఏం చెప్తాం రేఖ, ఒక్కొక్కరికి ఒక్కో కారణం. ఇక్కడ వ్యవసాయం లాభసాటి లేకపోవడం వలన కొందరు, సిటీలో ఎక్కువ సంపాదన ఉంటుందని కొందరు, జాబ్ తెచ్చుకుని కొందరు, బిజినెస్ చేస్తూ మరికొందరు ఇలా బ్రతుకు పోరాటంలో పరుగు పెడుతూ సిటీలకు చేరిపోతున్నారు. ఇక్కడ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉండాలంటే ముందు కడుపుకు తిండి దొరకాలి. అవసరాల కోసం వెతుక్కునే పని లేనంత డబ్బు ఉండాలి కదా. అన్నీ ఉంటే ఇక్కడ హాయిగానే ఉంటుంది, కానీ అలా ఏ బాధలు లేని లైఫ్ ఎవరికి ఉంటుంది చెప్పు అన్నాడు కళ్యాణ్. నిజమే, ఇవన్నీ నేను ఆలోచించలేదండి అంది సురేఖ. ఇవాళ మనం నైట్కి పొలం దగ్గరికి వెళ్దామా రేఖ? వెన్నెల్లో చెరుకు తోటని మంచి మీద కూర్చుని చూస్తే చాలా బాగుంటుందా ఫీల్ అని అడిగాడు కళ్యాణ్. నిజంగానా? నేనెన్నడూ చూడలేదండి. కానీ పొలంలో నైట్ టైం పాములు పురుగులు ఏవైనా జంతువులు వస్తే ఎలా అని సురేఖ భయపడింది. అవేం రావు. మంచి అంటే నీకు తెలీదా? పైకి ఎత్తులో ఉంటుంది కాబట్టి పైకి అవేవి రావు. నీకు నైట్కి ఎక్స్పీరియన్స్ చేస్తాను, చూద్దు, రెడీగా ఉండని నవ్వుతూ చెప్పాడు కళ్యాణ్. సురేఖ కూడా ఎప్పుడూ చూడలేదు కాబట్టి వెళ్ళడానికి ఇష్టంగా ఒప్పుకుంది. వాళ్ళ మాటలన్నీ విన్నా లచ్చి ఆ విషయం సువర్ణ చెవిలో వేసి ఏం చేయాలో చెప్పింది. ఆవిడ ఆనందంగా సరే అని తలూపింది. ఈవినింగ్ పిల్లలందరూ తొందరగా తిని ఆటలతో అలసిపోయి 7 గంటలకే నిద్రపోయారు. కళ్యాణ్ ముందే చెప్పడంతో వాళ్ళిద్దరి కోసం డిన్నర్ పొలంలో తినడానికి క్యారియర్ కడుతుంది సురేఖ. లచ్చి ఇచ్చిన చూర్ణాన్ని సువర్ణ ఎవ్వరూ చూడకుండా సురేఖ పెట్టుకున్న బాక్స్లోని కూరలో పెరుగులో కలిపేసి ఏమీ తెలియనట్టు వాటర్ బాటిల్లో తీసుకుని పిల్లల దగ్గర పడుకోవడానికి వెళ్ళింది ఆవిడ. సురేఖతో పొలానికి బయలుదేరాడు కళ్యాణ్. బైక్లో వెళ్తుంటే రివ్వున వీస్తున్న చలిగాలికి అతడికి కాస్త దగ్గరగా జరిగి కూర్చుంది సురేఖ. ఏంటి రేఖ, చలిగా అనిపిస్తుందా అని నిదానంగా డ్రైవ్ చేస్తున్న కళ్యాణ్ అడిగాడు. అవునండి, కానీ చాలా బాగుంది. స్వచ్ఛమైన గాలి కదా, ఈ స్మెల్ కూడా చాలా బాగుందని చెప్పింది ఆమె. ఇద్దరూ చెరుకు తోట పక్కనున్న మంచి దగ్గరికి చేరుకుని ఫస్ట్ సురేఖను ఎక్కించాడు కళ్యాణ్. తర్వాత క్యారియర్ బుట్ట తీసుకుని పైకెక్కిన కళ్యాణ్ ఇలా కూర్చో అని కాళ్ళు కిందకి వేలాడేలా కూర్చుని తన పక్కన ఆమెని కూర్చోబెట్టుకున్నాడు. నిజంగానే చాలా బాగుందండి. ఈ తెల్లగా ఏంటి తోటంతా ఉన్నాయి అని అడిగింది సురేఖ. అవా, చెరుకు గళ్ళకు పైన పూలొస్తాయి. వాటిని ఏమంటారో నాకు తెలీదు. భలే ఉంది కదా చూడ్డానికి. పైన వెన్నెల, చుట్టూ పచ్చని పొలం, ఈ తెల్లని పూలు తోటంతా పరుచుకుని చూడటానికి భలే ఉంది అని చెప్తున్న కళ్యాణ్ మాటలకి సురేఖ నవ్వుతూ, మీరు చెప్తే ఏమో అనుకున్నా కానీ బాగుందండి. నా లైఫ్లో ఫస్ట్ టైం ఇలా పొలాన్ని నైట్ టైం చూడటం బాగుంది. అవును, మనం ఇప్పుడు డిన్నర్ చేయడం ఎలా? లైట్ లేకుండా తినకూడదు కదా అంది అమాయకంగా సురేఖ. ఇక్కడ లైట్ కూడా ఉంది రేఖ. నీకు లైట్లో చూస్తే పొలం అంత అందంగా కనపడదని లైట్ వేయలేదు అంటూ లేచి అక్కడున్న లైట్ ఆన్ చేసి చుట్టూ ఇప్పటిదాకా కట్టుంచిన పరదాలని తీశాడు. ఇప్పుడు ఆ మంచి మీద చుట్టూ పరదాలు కప్పేయడంతో చూడటానికి చిన్న హట్లా ఉంది. సురేఖని అక్కడి నుండి జాగ్రత్తగా లేపి తీసుకుని వచ్చి మధ్యలో కూర్చోబెట్టి ఇదెలా ఉంది అని అడిగాడు కళ్యాణ్. అప్పటిదాకా ఆశ్చర్యంగా చూస్తున్న సురేఖ నవ్వి, ఇవన్నీ ఫస్ట్ టైం చూస్తున్నా అండి, రండి డిన్నర్ చేద్దాం అంది. సరే వడ్డించు అని బాటిల్ తీసుకుని హ్యాండ్ వాష్ చేసుకుని సురేఖ ఇచ్చిన ప్లేట్ తీసుకుని, రేఖ ఈరోజు మన ఇద్దరం ఒకే ప్లేట్లో తిందామన్నాడు. అతడు ఆ ఏకాంతాన్ని మరికొంచెం అందంగా మార్చుకునే ప్రయత్నం చేశాడు కళ్యాణ్. మొహమాటంగా సరే అంది సురేఖ. కళ్యాణ్ తను తింటూ సురేఖకు తినిపిస్తుంటే మధ్య మధ్యలో అతని వేళ్ళకి తగులుతున్న ఆమె మెత్తని పెదవుల స్పర్శ అతనిలో ఒక రకమైన పులకింత కలిగించింది. ఆమె అదరాలని అందుకోవాలనే కాంక్షని బలవంతంగా తనలో అణిచేసుకున్నాడు కళ్యాణ్.
ఆమెకు కూడా అతని వేళ్ళు తన పెదవులని స్పృశిస్తుంటే ఏదో తెలియని పులకింత కలిగింది. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.